బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నలు ప్రజా సమస్యల ఎజెండాగా నిలదీయడానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం జరిగే జీహెచ్ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చించడానికి 146 మంది సభ్యులు 121 ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. కానీ మేయర్ మాత్రం 24 ప్రశ్నలకు మాత్రమే ఎంపిక చేశారు. వీటిలో ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగంలోని రోడ్ల నిర్వహణపై ఉన్నాయని తెలిసింది. దీంతో పాటు టౌన్ ప్లానింగ్, దోమలు, కుక్కలు, శానిటేషన్ అంశాలపై ప్రశ్నలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే కౌన్సిల్ సమావేశంపై బీజేపీ కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశం అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ అని వారు అంటున్నారు. ఇక కౌన్సిలింగ్ సమావేశంపై బీజేపీ కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశం అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్లకు వేదికంటూ ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో రోడ్ల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఎంటమాలజీ, వరద నీరు కాలువల నిర్వహణపై మేయర్ను నిలదీయాలని బీజేపీ కార్పొరేటర్లు నిర్ణయించారు. దీంతో పాటు కార్పొరేటర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నలు ప్రజా సమస్యల ఎజెండాగా నిలదీయడానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం జరిగే జీహెచ్ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చించడానికి 146 మంది సభ్యులు 121 ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు జీహెచ్ఎంసీ సాధారణ సమావేశం నిరసనల మధ్య ప్రారంభమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ కార్పొరేటర్లు వేరువేరుగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా, అట్లాగే ఫ్లైఓవర్ కారణంగా కూడా ఫతేనగర్ ఫ్లైఓవర్ మీద ఇటీవల ఒక ప్రమాదం జరిగి జనాలు చచ్చిపోతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉంది. దాంతోపాటు ఆర్యూబీ గతంలో ఇచ్చినటువంటి పనులకు సంబంధించి ఇప్పటికీ పర్మిషన్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ పనులు చేపట్టడం లేదంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు మాన్సూన్ సంబంధించి ఏదైతే విద్యుత్ వెహికల్లకు మాత్రమే అనుమతించేలా టెండర్ రూపొందించారు. అట్లా కాకుండా ఈ టెండర్లు వెనక్కిపోయేటువంటి నేపథ్యంలో అసలు మాన్సూన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వరద నీళ్లకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి టెండర్లను పాత పద్ధతిలో రీస్టోర్ చేసి వెంటనే అమల్లోకి తీసుకురావాలి అనేది కూడా కార్పొరేటర్లు కోరుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఏదైతే ఇటీవల పహల్గాం ఘటనలో
మృతి చెందినటువంటి వారి కోసం, అట్లాగే ఇటీవల గుల్జార్ హౌస్ లో కూడా ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందిన సంఘటనకు సంబంధించి వారందరికీ కూడా నివాళులు అర్పించి సభనైతే ప్రారంభం చేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి అన్ని గ్రేటర్ కి సంబంధించినటువంటి అన్ని కార్పొరేటర్ 150 కార్పొరేటర్ల పరిధిలకు సంబంధించి ఇటు రోడ్లు కానీ గుంతలమయంగా ఉన్నాయి, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా, దాంతో పాటు మాల్సుకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అవసరమైన చర్యలు అనేది చేపట్టినటువంటి పరిస్థితులలో కార్పొరేటర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. దాంతో పాటు కొన్ని మేయర్ కి అనుకూలంగా ఉన్న క్వశ్చన్ మాత్రమే పికప్ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక సభ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇక మనం చూడాలి, అసలు కార్పొరేటర్లు కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కొంతమంది చేరారు. దాంతో పాటు స్టాండింగ్ కమిటీలో కూడా పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ సభ మరింత ఆసక్తిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఇక జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది, లైవ్ ద్వారా చూద్దాం. సీనియర్ మోస్ట్ ఒక అడ్వకేటే కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత ప్రజా కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ్ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1,328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
బీసీ గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ గణనకు పూనుకోవడం మంచి పరిణామం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణన ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణన జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చనర్. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది క్వశ్చన్ అవర్ లో సభ్యులందరూ కూడా నెల రోజుల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ మేము మాట్లాడాలనుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు మెయింటైన్ ఆర్డర్ in the house. Let us go with question number 1 please. AC Sports Syed Sohail Kadri garu. క్వశ్చన్ ఆన్సర్స్ కంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవ్వాలని